నాన్న తల మీద కొడుతున్నాడు, అమ్మ వీపి మీద బాదుతుంది, మిగతా వాళ్ళు కాళ్ళు లాగుతున్నారు. రే నీ మొహం పాలు కొడతాను, సైలెంట్ గుండ్రా. నువ్వు చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదురా. కోపాడను, బాధపడను, అట్టాగే ఉండిపోతాను. మామ నస్రీఫ్, మీ బాస్ యోగి వాయిస్ లో వీళ్ళ బాస్ గని డైలాగ్ ని మాట్లాడరా. మనిషిని గాల్లో పరిగెట్టిస్తున్నాను రా. రేయ్ కన్వర్ట్ నహి, కన్వర్ట్ లాల్ బోలో. మూసుకొని పోరా రే. ఏంట్రా పోరంబోకు కుక్కలారా అందరినీ ఎక్కరిస్తున్నారు. ఏయ్ ధైర్యం ఉంటా రండ్రా, మేమా లేక మీరా అని. చెత్తన కొడక, ఏంట్రా నువ్వు మా చోటికి వచ్చి మామిచ్చి పెడతావా? ఎంత ధైర్యం నీకు? ఎరా మీకు వైలెన్స్ అంటే పడదు కదరా? ఒక సురక్షితమైన చోటు చూపిస్తాను, మరి అదగా చోటుకెళ్ళి దాచుకోండి. ఎవరిని చెప్పుతో కొట్టాలి, ఎవడు తలకాయ బద్దలు కొట్టాలి, ఎవడు కాలు చేతులు విరగొట్టాలని ఈ ధీరాన్ని చూసి నేర్చుకోరా మిత్రుడా. ఎవర్రా నువ్వు? కొత్తగా వచ్చావా? సౌండ్ చాలా వేస్తున్నావు. ఏంట్రా సమస్య నీది? రే బావా, నా సరుకు మాత్రం వదిలేసి మిగతావన్నీ తాగేయండి. వీడు తాగింది నేను ఇప్పుడు దించేసి వస్తాను. మా బాస్ గారికి తెలిసిందంటే. ఎవడ్రా ఆ బాసు? అనుచరులను పంపేవాడేం బాసు కాదు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకొచ్చి తొడగొట్టి నిలబడతాడు చూడు, వాడేరా బాసు. పరిగెత్తండి రే. మూసుకొని పోరా. రేయ్ సైలెంట్ గా ఉండండిరా, బాస్ ఫోన్ చేస్తున్నాడు. హలో, ఈసారి పెద్ద డీల్ ఉంది. ఇది వాళ్ళకి స్కామ్, మనకి ఇంటర్నేషనల్ స్కీమ్. ఫోన్ ని కాన్ ని ఆన్ చేసి వెళ్తూ ఉండండి. నా సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్, మొబైల్ సిగ్నల్ మూడింటిని ఫాలో చేస్తూ వెళ్తూ ఉండండి. ఓకే బాస్, డన్. రేయ్ తాగింది ఇంకా చాలా ఆపండి, వదిలితే తెల్లారిదాకా తాగుతూనే ఉంటారు. సంపాదించేవాడిని సంపాదించనివ్వాలి, తాగేటోని తాగనివ్వాలి. మన డబ్బు మంచి అనుభవాన్ని నేర్పిస్తుందన్నా, ఈ తాగుడు చెడు అలవాట్లను నేర్పిస్తుంది. ఇది వేసుకోరా. సరే ఇవ్వు. రే మామ, కాస్తన్నా ఉన్నీరా. బాసు డీల్ ఇచ్చి పంపించాడంటే బీర్ తాగడానికి కాదురా. నేను అలాగేరా, బాటిల్ నిద్రపోయే వరకు నేను నిద్రపోను. నీకు అర్థం కాలేదా? నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి. రే ధీరా, వాడు కోట అయ్యేదాకా వాడు రాడు. మీరు రండ్రా.
మీరిక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. టయర్డ్గా ఉంటారనుకుంటాను. తాగడానికి ఏం కావాలి మీకు? సింగిల్ మాల్టా లేక డబుల్ మాల్టా? తాగడానికి ఏది అక్కర్లేదు. మాల్ ఎక్కడ? మీరు మా చోటికి వచ్చారంటే మిమ్మల్ని గమనించకుండా పంపించడానికి అవుతుందా? చెప్పండి, మీకు అసలు ఏం కావాలి? ఏం అక్కర్లేదు, మాకు మాల్ మాత్రమే చాలు. అరే పిరికి వాళ్ళు, ఏంట్రా? పిరికి వాళ్ళు. మందు గింతంత ఏం అవసరం లేదు, మాకు మా మాల్ మాత్రం ఇవ్వు చాలు. మీ బాస్కి టైం బాగుంది. రే డబ్బురా. చిన్న పిల్లల్ని పంపించి డీల్ చేసేవాడు మగాడే కాదు. నా తమ్ముణ్ణి ఏమార్చి చంపినప్పుడే అర్థమైందిరా వాడెలాంటి వాడో. వాడిని నన్ను ఫేస్ చేయమని చెప్పు, రెడీగానే ఉన్నాను, వచ్చి నరుక్కోమను. పట్టుకోరా. సరుకు తీసుకెళ్ళడానికి వచ్చావా లేదా ముందు తాగడానికి వచ్చావా? లోపల ఏం జరిగిందో తెలుసా నీకు? తెలుసా? నీకేం అక్కర్లేదు, సంతోషంగా తాగుతున్నావు కదా. బావా, ఒక రౌడీ లోపలున్నా సరే బయట ఉన్నా సరే వాడినందరూ రౌడీ అని మాత్రమే పిలుస్తారు. రే బాసు ఫోన్ చేసి లోపల జరిగింది చెప్పేద్దామరా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మత్తె కింద ఏంటి? ఫోన్ ఆన్ చేసుకుని వెళ్ళమన్నారు, వీడి వల్ల అది కూడా మర్చిపోయా నేను. విషయాన్ని దాచుంతితే అది విషయం రా. గెలుపు గురించి చెప్పుకోకుండా పర్లేదు, కానీ ఓటమి గురించి చెప్పకుండా తప్పదు. బాస్, మీకు ధైర్యం లేకపోతే ఎందుకు మగాడిలా పేరు పెట్టుకున్నారు? వాణి, సుశీల, లక్ష్మిని పెట్టుకోండి. పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చే పనిని చూసి చేసుకోండి. మీరు ఎవ్వరు ఒక్క రూపాయికి ప్రయోజనం లేదు. శ్మశానానికి, ఇంటికి దేనికి పనికిరాని వాళ్ళు మీరు. మాల్ దొరకలేదు, ఒకటే టెన్షన్ గా ఉంది. ఏం మాల్ రా? నెక్సెస్ మాలా, ఇన్ఆర్బిట్ మాలా? నువ్వొకటి ఊరికే ఉండరా, నాకు అసలే మండిపోతుంది. మండే చోట పెప్పరే మాకు నువ్వు. నువ్వేం టెన్షన్ అవ్వకు. మాలు డబ్బులు రెండు ఉన్న చోటికి నేను తీసుకెళ్తాను. నాతో రా, బండి తీ. రేయ్ రండ్రా, లెట్స్ గో. ఆన్ టైమ్, ఆన్ స్పాట్. ఎలా ఉన్నారు చాచా? నేను బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. కుర్రాలు చాలా టెన్షన్లో ఉన్నారు. మాల్ కావాలి చాచా. నీకు మాల్ కావాలా? ఇలా చూడు, మాల్ తీసుకోండి. ఏ వస్తువు మనిషిని ఏం చెయ్యదు, అది ఏమిస్తుందంటే సంతోషం మాత్రమే. దేవుడు పక్షులకు రెక్కలిచ్చాడు, మనుషులకి డబ్బులనే రెక్కలిచ్చి పోండ్రా కొడకల్లారా ఇష్టానికి ఎగరండి అంటున్నాడు ఆ దేవుడు. చాచా, కమాల్ ఎక్కడా? కమాలా? ఇస్మాయిల్, చెప్పండి చాచా. వీళ్ళకి కమాల్ కావాలంటే తీసుకువెళ్ళు. హా చాచా, సరే చాచా. ఉంటాను చాచా. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. తొందరగా రండి, అయిపోతుంది, తొందరగా రేయ్, రండి. ఆగరా. బాస్ ఫోన్ చేస్తున్నారు. ఇదిగో. బాస్ చెప్పండి బాస్. కళ్ళు మూసి పెట్టుకున్నారా? మీకు బుర్రన్నదే లేదా? ఆ అన్నాదొర ఇప్పుడు రివెంజ్ కోసం వచ్చాడు. నేను వాడిని లాకప్ లో వేయబోతున్నాను. జాగ్రత్తగా ఉండండి. 3 రోజులు అబ్స్కాండ్ అయిపోండి. నేను చెప్పే వరకు ఇటు పక్క రాకండి. చెప్పింది అర్థమైందా లేదా? ఓకే బాస్, సరే బాస్. భగవంతుడే ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చాక పూజారి వినే తీరాలి కదా. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి ఆ దేవుడిని సృష్టించి గుడి లోపల తీసుకెళ్లి పెట్టాడు. ఇదే జీవితం.
లెట్స్ ఎంజాయ్. పాప అమ్మ ఎప్పుడు అలాగే ఉంటారు, టెన్షన్ అవ్వకు, అంతా నేను చూసుకుంటాను. ఏంట్రా మావా? అదేరా బావా, బాస్ ఊరు వదిలేసి వెళ్ళిపోతానన్నాడు కదా, అందుకోసమే పక్కింటి పిల్లతో నా అమ్మని చూసుకోమని చెప్పాను. పాప అని ఎవరిని అంటున్నావు? చెల్లిని అలాగే కదరా పిలుస్తారు. టెన్షన్ అవ్వకండ్రా, లెట్స్ గో లాంగ్ డ్రైవ్. ధీరన్, బట్టలన్నీ కంపు కొడుతున్నాయిరా. వెళ్ళే దారిలో ఉతుక్కొచ్చిన అంతేరా, పదండ్రా.